హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, ముషీరాబాద్, రామ్ నగర్, చిక్కడపల్లి, కవాడిగూడలో వర్షం కురుస్తోంది. కొద్ది రోజులుగా ఎండలతో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షంతో ఉపశమనం కలుగుతోంది. నిన్న సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఎండలతో అల్లాడిపోతున్న నగరవాసులకు కొంత ఉపశమనం అని చెప్పొచ్చు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అయితే ఆకస్మిక వర్షంతో చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక నగర ప్రజల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి టోలీ చౌక్ నుంచి నుమాన్ లైవ్ లో వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఓవర్ టు యు. విజయచంద్రిక, నిన్నటి వరకు ఎండా వేడిమి ఉక్కపోతతో అల్లాడిపోయినటువంటి భాగ్యనగర వాసులైతే కాస్త సేద తీరుతున్నారని చెప్పవచ్చు. సో నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. సో ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే మాత్రం ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు టోలీ చౌకీ కానివ్వండి, మెహదీపట్నం, మణికొండ, గోల్కొండ, గచ్చిబౌలి లాంటి పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆఫీసులకు వెళ్ళేటటువంటి టైం కావడంతో ఇటు నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఏదైతే వర్షం నీరు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోవడం ఇటు వాహనదారులు కూడా ఇబ్బందులు తప్పట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము టోలీ చౌకీలో ఉన్నాము. సో ప్రస్తుతం మనము చూడొచ్చు, రోడ్లపై ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో వెహికల్స్ కూడా చాలా స్లోగా నెమ్మదిగా పోతున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇటు టోలీ చౌకీ కానివ్వండి, అదేవిధంగా ఇటు షేక్పేట్ అటు గోల్కొండ మార్గంలో కూడా కొంత ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో రాగల 24 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితి ఉందని, సో రాగల 24 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో అయితే ఇప్పుడు వర్షం నాన్ స్టాప్గా దాదాపు ఒక 2 గంటలుగా అయితే కురుస్తూనే ఉంది. సో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం, కొన్ని ప్రాంతాల్లో అయితే ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు సిటీలో ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి నాలా విస్తరణ పనులు కొన్ని ప్రాంతాలు ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా రోడ్లపై ఎక్కడికక్కడ కూడా వర్షం నీళ్ళు నిలిచిపోవడం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము, టోలీ చౌకీ దగ్గర ఉన్నాము. టోలీ చౌకీ ఫ్లైఓవర్ పక్కనే ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, ఫ్లైఓవర్ దగ్గర పూర్తిగా వర్షం నీళ్ళు నిలిచిపోయింది. సో ఇటు ఫ్లైఓవర్ కింద కూడా, టోలీ చౌకీ ఫ్లైఓవర్ కింద కూడా వర్షం నీళ్ళు నిలిచిపోయింది. మరోవైపు ఇటు ఫిలిం నగర్ టు షేక్పేట్కి వచ్చినటువంటి మార్గాల్లో కూడా రోడ్లపై వర్షం నీళ్ళు నిలిచిపోవడం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఆఫీసులకు వెళ్ళేటటువంటి సమయం కావడంతో సో ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. సో ఏదైతే ఇటు రాయదుర్గం టు గచ్చిబౌలి మార్గం, ఖాజాగూడ జంక్షన్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా నగరవాసులకైతే ఈ ఇబ్బందులు అయితే తప్పట్లేదని చెప్పొచ్చు. బట్ నిన్న మొన్నటి వరకు తీవ్రమైనటువంటి ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడిపోయినటువంటి భాగ్యనగర వాసులు మాత్రము ఒకంత సేద తీరుతున్నారని చెప్పొచ్చు. బట్ జిల్లాల్లో పరిస్థితి మాత్రము ఏదైతే అకాల వర్షంతో ఇటు రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాగల 24 గంటల పాటు దాదాపు దక్షిణ తెలంగాణ జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నామో ఏదైతే ఇటు సిటీలో ట్రాఫిక్ కూడా ఏదైతే రోడ్లపై వర్షం నీళ్ళు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఇటు మాసప్ ట్యాంక్ కానివ్వండి, మెహదీపట్నం, లకడీ కపూల్, దాంతోపాటు ఏదైతే ఆబిడ్స్ కానివ్వండి, కోటి, దాంతోపాటు నాంపల్లి కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద కూడా పూర్తిగా వర్షం నీళ్ళు నిలిచిపోవడంతో వాహనదారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో రోడ్లపై ఎక్కడికక్కడ కూడా వర్షం నీళ్ళు నిలిచిపోవడంతో మాత్రం ఇటు
వాహనదారులు ఆఫీసులకు వెళ్ళేటటువంటి వారు కానివ్వండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్లో అయితే ఒకంత ఇబ్బందులు అయితే తప్పట్లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇటు మ్యాన్ హోల్స్ వర్షం కురిసిన ప్రతిసారి చిన్నపాటి వర్షానికి సిటీలో మ్యాన్ హోల్స్ కానివ్వండి నాలాలు పొంగి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి దాదాపు నాన్ స్టాప్గా వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఇటు మాన్సూన్ బృందాలు కూడా ఎలక్ట్ చేశారు జిహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ మాన్సూన్ డిజాస్టర్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. సో అవసరమైతే ఏదైతే చెట్లు విరిగి పడినా రోడ్లపై పూర్తిగా వాటర్ లాగింగ్ ఏరియా ఏర్పడినా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కూడా జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ డైరెక్టర్ కూడా ఏదైతే ఇప్పటికే ట్విట్టర్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు 04021111111 నెంబర్కి. సో అత్యవసరమైతే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్స్ని కూడా సంప్రదించాలని కోరారు. మొత్తానికైతే ఇటు అకాల వర్షం ఎడతెరిపి లేని వర్షంతో మాత్రం ఇటు హైదరాబాద్ నగర ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్నారు. సో రాగల 24 గంటల పాటు ఇటు హైదరాబాద్తో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8-9 జిల్లాల్లో ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే